అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. మరి గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కంటున్న సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థుల యొక్క కలలు సాకారం కాబోయే రోజు దగ్గరలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 16,347 డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నియామకాలన్నిటినీ కూడా డిసెంబర్ 31, 2024 సంవత్సరం లోపు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈ డిసెంబర్ 31 లోపు ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందా లేదా? అయితే దీంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలని మరొకసారి మనం పరిశీలిద్దాం. అంతేకాకుండా ఈ డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్ వ్యవస్థ విధానాన్ని రద్దుపై ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం కూలంకషంగా చర్చిద్దాం. అయితే వీటన్నిటినీ చర్చించే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ల సరళి మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిఎస్సి అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి నోటిఫికేషన్లు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సుమారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన పదవీ కాలంలో 8 డిఎస్సి నోటిఫికేషన్లు వేసి సుమారు 2 లక్షల పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతూ ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1996లో 50,000 పోస్టులతో భారీ డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. తర్వాత 1998లో 39,000 పోస్టులు, 2000 సంవత్సరంలో 26,000 పోస్టులు, 2001లో 32,000, 2002లో 35,000 పోస్టులు, 2003 సంవత్సరంలో 16,000 పోస్టులు, అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ పదవీ బాధ్యతలు నవ్యాంధ్రలో పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో 9,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ని, అలాగే 2019కి ఎన్నికల ముందు 2018 నోటిఫికేషన్లో భాగంగా 7,700 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2 లక్షల పైచీలకు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పవచ్చు. ఆయన 14 ఏళ్ల పదవీ కాలంలో 8 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ 2024 సంవత్సరంలో వేయబోతున్నటువంటి నోటిఫికేషన్ 9వ డిఎస్సి నోటిఫికేషన్ కాబోతుంది చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ నోటిఫికేషన్ని 6 నెలల్లో నియామకాలు పూర్తి చేయమని ఆదేశించున్నారు. అది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 3 నుంచి 4 నెలల లోపు నియామకాలు పూర్తి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు చూసినట్లయితే వరుసగా 3 సంవత్సరాలు 3 నోటిఫికేషన్లు ఇచ్చారు. 2000, 2001 అండ్ 2002, 2003. ఇక్కడ 2000, 2001, 2002 ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా అత్యంత తక్కువ కాలంలోనే పూర్తి కాబడ్డాయి. 2002లో చేపట్టినటువంటి 35,000 పోస్టుల భర్తీ అయితే కేవలం 4-5 నెలల్లోనే పూర్తి కాబడింది. సో మరి 2003 ఇక్కడ నుంచి కొన్ని కోర్టు కేసుల కారణంగా ప్రతి నోటిఫికేషన్ తాలూకు నియామకాలు అనేవి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వ్యవధి పట్టేది. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వేసిన నోటిఫికేషన్లే కాకుండా మధ్యలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 2006లో ఒక డిఎస్సి, అలాగే 2008లో ఒక మెగా డిఎస్సిని ప్రకటించారు. 2006లో సుమారు ఒక 25,000 పోస్టులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే 2008లో 52,000 పైచిలుకు పోస్టులతో ఒక మెగా డిఎస్సిని వేశారు రాజశేఖర్ రెడ్డి గారు. అది మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిల రారాజు అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారిని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మనం ఈ ప్రస్తుత డిఎస్సిని చూసినట్లయితే 16,347 పోస్టులకి ఆ డిఎస్సి ఫైల్ మీద పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం చేయడం జరిగింది. మరి వాస్తవానికి అన్ని ఖాళీలు ఉన్నాయా లేవా అంటే అధికారుల్ని ఆదేశించి 2024 డిసెంబర్ 31 నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల వివరాలతో సహా సమాచారాన్ని సేకరించి ఈ 16,347 పోస్టుల్ని గుర్తించడం జరిగింది.
గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నంబర్ 117ను తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 117 అనేది ఉపాధ్యాయ నియామకాలకి అలాగే ప్రభుత్వ పాఠశాలల మనుగడికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఈ జీవోతో రాష్ట్రంలో వేలాది పోస్టులు రద్దు కాబడ్డాయి. మరి ఇటువంటి ఈ జీవో నంబర్ 117ని రద్దు చేస్తే తప్ప కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు క్రియేట్ అయ్యే పరిస్థితి లేదు. దానిని గమనించినటువంటి ప్రస్తుత మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎలక్షన్స్కి ముందు అంటే ఫిబ్రవరి 2వ తేదీ 2024 సంవత్సరంలో ఒక బహిరంగ లేఖను రాశారు నిరుద్యోగులందరినీ ఉద్దేశించి. ఒకసారి ఆ లేఖ సారాంశాన్ని మీకు చదివి వినిపిస్తా. ఆ లేఖను మీకు స్క్రీన్పై కూడా చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. నిరుద్యోగులారా, జగన్ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడవద్దు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే డిఎస్సి వేసి టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ. ఈ మెయిన్ హెడ్డింగ్తో వచ్చినటువంటి లేఖలో ప్రధానమైనటువంటి సారాంశాన్ని మనం చూద్దాం. ఈ లేఖను మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఆ చివరిలో ఉన్నటువంటి ఒక 3 పారాగ్రాఫ్లు మీరు చూసినట్లయితే, కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65,000 పోస్టులు రద్దయిపోయాయి. టీచర్ పోస్టుల్ని మాయం చేసేందుకు జగన్ నాటకం జీవో 117 ఎత్తేస్తాం. 2013లో రద్దయిన అప్రెంటిస్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తున్న అన్యాయాన్ని సరిదిద్దుతాం. అప్రెంటిస్ విధానం రద్దు చేసి పూర్తిస్థాయి పే స్కేల్ అమలు చేస్తాం. ఇదండి మొన్న ఫిబ్రవరి 2వ తేదీన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగులకు రాసినటువంటి బహిరంగ లేఖ ఇది. ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు, జీవో నెంబర్ 117ని మేము రద్దు చేసి తీరుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి తీరుతాం. అలాగే ఎప్పుడో 2013వ సంవత్సరంలో రద్దు చేయబడినటువంటి అప్రెంటిస్ విధానాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకువచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేసి పూర్తి స్థాయి పే స్కేల్ని ఉద్యోగులకు అందజేస్తాం, కొత్త ఉపాధ్యాయులకు అందజేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా మరి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారే రావడం నిజంగా ఈ డిఎస్సి అభ్యర్థులకు ఒక వరంగానే చెప్పుకోవచ్చు. ఆయనే హామీ ఇచ్చారు, ఆ శాఖకు మంత్రిగా ఆయనే వచ్చారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఈ జీవో నెంబర్ 117ను రద్దు చేసి తీరుతారు. అలాగే అప్రెంటిస్ విధానంలో కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ డిఎస్సిలో ఉన్నటువంటి 16,347 పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను సేకరించే పనిలో విద్యాశాఖ అధికారులు డిఈఓలు అందరూ నిమగ్నమై ఉన్నారు. మరి ఈ ఖాళీలను పూర్తి స్థాయిలో గుర్తించడానికి గాను ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ అనేది చేపట్టాల్సి ఉంది. రానున్నటువంటి మరొక వారం రోజుల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు జరగనున్నాయి. సాధారణ బదిలీలు అయిన వెంటనే మరొక 2 నెలల లోపు అంటే ఆగస్టు లోపు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేషనలైజేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయ ఖాళీలు పూర్తిగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి పూర్తి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది ఆగస్టు నెలాఖరు నాటికి జరిగే అవకాశం ఉంది. మరి నిరుద్యోగులందరిలో ఒకటే సందేహం, గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇచ్చి కనీసం నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా టెట్ని కండక్ట్ చేసినటువంటి విషయం చూసాం మనమంతా కూడా. మరి చాలామంది అభ్యర్థులు టెట్ రాయలేకపోయారు, సరిగా మంచి స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ టెట్ని నిర్వహించండి అని చెప్పి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి గారు, అలాగే శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ గారు వీళ్ళంతా కూడా నారా లోకేష్ గారికి ఒక లేఖ కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024ను మళ్ళీ నిర్వహించండి అని. ఖచ్చితంగా వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా టెట్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ముందుగా టెట్ను నిర్వహించి టెట్ పూర్తయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్ కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ముందు 117 జీవోను రద్దు చేసి ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేసేలోగా టెట్ను నిర్వహిస్తే ఆ టెట్ పూర్తయ్యేటప్పటికి మనం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. గత 6 సంవత్సరాలుగా ఎంతో ఆశగా ఎదురు చూసాం డిఎస్సి నోటిఫికేషన్ కోసం.
చివరిలో ఎలక్షన్స్కు ముందు 6,200 పోస్టులు నోటిఫికేషన్ అనగానే అందరం డేలా పడిపోయారు. కానీ మళ్ళీ మనందరిలో కొత్తగా ఆశలు చిగురించాయి. అధికార బాధ్యతలు చేపట్టినటువంటి కొత్త ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి ఫైల్ను సిద్ధం చేసింది. నోటిఫికేషన్ కాస్త 1 నెల 2 నెలల ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు ఈ నియామకాలు అనేవి పూర్తవుతాయి. డిసెంబర్ 31, 2024 కట్ ఆఫ్ డేట్గా ప్రభుత్వం పెట్టినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1 నెల 2 నెలలు ఆలస్యం అయినా కూడా నోటిఫికేషన్ అలాగే రిక్రూట్మెంట్ పూర్తవడం ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ 2025 జూన్ 1 నాటికి మీరంతా కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేటటువంటి అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నాటికి నియామక పత్రాలు ఖచ్చితంగా అందుతాయి. మిత్రులారా, మన కలలు సాకారం కాబోతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఒకటే, ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ వేసుకొని ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ వేసుకొని చక్కగా మన డిఎస్సికి ప్రిపేర్ కావాల్సి ఉంది. దీనికి కోచింగ్కి వెళ్ళాలా, ఇంటి దగ్గర ప్రిపేర్ అయితే ఎట్లా ఉంటుంది, మరి టెట్ ఎవరు రాయాలి, టెట్ ఎవరు రాయకూడదు, మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీలను కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చర్చిద్దాం. అంతేకాకుండా ఇంటి దగ్గర చదివే వారికి టిప్స్, అలాగే కోచింగ్ ఎవరు తీసుకోవాలి, కోచింగ్ ఎవరికి అవసరం లేదు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం రానున్నటువంటి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో మనకి తెలియజేయండి. మీకు ఏదైనా అంశం మీద వీడియో కావాలి అంటే కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. దాని మీద మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క ప్రతి సబ్స్క్రిప్షన్ మా బాధ్యతను మరింత పెంచుతుంది. మీకు మరింత విలువైనటువంటి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.